అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మోంతా తుఫాన్ ప్రభావం నిన్న సాయంత్రం 5 గంటల నుంచి మొదలైంది. హెవీ టు హెవీ రెయిన్ఫాల్ మన జిల్లాలో నమోదైంది. ఓవరాల్ గా జిల్లా అంతా చూస్తే 9 సెంటీమీటర్స్ యావరేజ్ రెయిన్ఫాల్ పడినప్పటికీ 26 సెంటీమీటర్ల వర్షపాతం శ్రీశైలంలో అత్యధికంగా పడింది. తర్వాత వెలుగోడు, ఆత్మకూరు, మహానంది, జూపాడు బంగ్లా, నంద్యాల అర్బన్ లో 12 సెంటీమీటర్ల పైన పడింది. తర్వాత బండి ఆత్మకూరు, రుద్రవరం, నందికొట్కూరు, నంద్యాల రూరల్ 10 సెంటీమీటర్ల పైన పడింది. అంటే దగ్గర మనకి 10 మండలాలు 10 సెంటీమీటర్లు పడిన వర్షపాతం, పైబడి వర్షపాతం నమోదైంది. మన జిల్లాలో మనకి 21 వాగులు ఉన్నాయి. అలాగే నల్లమల ఫారెస్ట్ క్యాచ్మెంట్ కూడా ఉంది. అందులో ముఖ్యంగా 6 వాగులు వచ్చి మన నంద్యాల చామ కాలువలో కలిసి కుందులో మనకి ప్రవహిస్తాయి. కుందు మనకి నిన్నటికి 6000 క్యూసెక్స్ కెపాసిటీతో ఉండేది. వెలుగోడు రిజర్వాయర్ కి కుషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో మరొక 10,000 క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ వాటర్ మనకి నంద్యాల చేరడానికి మరొక 2 అవర్స్ పడుతుంది. కాబట్టి కొన్ని ఏరియాస్ కట్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంది. ఆ గౌరవ మంత్రివర్యుల వారి సహకారంతో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ పెద్దలు, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ టీమ్స్ సహకారంతో ఒక 6 ఏరియాస్ లో ఉండే పీపుల్ అందరినీ కూడా సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్తాము. వన్స్ కుందు రిసీడ్ అయిన తర్వాత అగైన్ వాళ్ళ ఇళ్లకు పంపించడం అన్నది జరుగుతుంది. అండ్ మనకి 60,000 హెక్టార్స్ లో మనకి ఈ సంవత్సరం వరి పంట వేసాము. 65,000 హెక్టార్స్ లో మెయిజ్ వేసాము. మెయిజ్ 30% క్రాప్ హార్వెస్ట్ అయింది. రోడ్ల పైన, మార్కెట్ యార్డ్స్, డ్రైయింగ్ యార్డ్స్ పైన మెయిజ్ ఆరబెట్టారు. అది కొంత వర్షానికి తడిచింది. తర్వాత పంట పొలాల్లో కూడా నీళ్లున్నాయి. రైతులు ఎవ్వరూ కూడా ఎటువంటి ఆందోళన చెందొద్దు. ప్రభుత్వం అన్ని విధాలా కూడా ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలో అన్ని విధాలు కూడా ప్రభుత్వం నుంచి సపోర్ట్ వస్తుంది. అలాగే జిల్లా యంత్రాంగం కూడా ఎప్పుడు కూడా రైతుకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. హార్టికల్చర్, అగ్రికల్చర్, సెరికల్చర్, యానిమల్ హస్బెండరీ టీమ్స్ ఫీల్డ్ కి వచ్చినప్పుడు ఖచ్చితంగా రైతు సహకరిస్తే ఏ చిన్న నష్టం జరిగినా కూడా మేము నమోదు చేయడం అన్నది జరుగుతుంది అని జిల్లా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కంట్రోల్ రూమ్స్ అన్ని చోట్ల ఉన్నాయి. తహసీల్దార్స్, మున్సిపల్ కమిషనర్స్, ఎంపీడీఓస్, అలాగే ఆర్డీఓస్, డిఎల్డిఓస్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్ లో ఉన్నారు. మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళకి తెలియజేయండి అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ గౌరవ మంత్రివర్యుల వారు నిన్నటి నుంచి ఇస్తున్న సహకారానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజల ప్రాణాలతో పాటు పంటలు కూడా కాపాడాలి. కాబట్టి ప్రజలకు సురక్షితమైన ప్రదేశాల్లో మరి కావాల్సిన రిహాబిలిటేషన్ క్యాంపులు ఏర్పాటు చేసి మరికి ఎప్పటికప్పుడు పరిరక్షణ చేసిన బాధ్యత మరి కలెక్టర్ గారితో ముఖ్యమంత్రి గారు ప్రతి 3 గంటలకు ఒకసారి మాట్లాడుతూ ఉన్నారు. మరి నిన్న రాత్రి కూడా నేను కానీ, కమిషనర్ గారు కానీ, ఇంజనీర్లు కానీ, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కూడా ఇక్కడ తిరిగాం. మళ్ళీ ఈ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, మన వాటర్ వర్క్స్ కేసీ కిరణ్ గారు కూడా ఉన్నారు. మరి ఎంత వాటర్ నీళ్లు పడినాయో కలెక్టర్ గారు చెప్పారు. 26 టీఎంసీ సెంటీమీటర్ల వర్షం, అంటే 260 మిల్లీమీటర్ల వర్షం శ్రీశైలంలో పడి ఆ వాటర్ అంతా కుందుకే రావాలా. ఇది కుందే మనకు ఆధారం. ముందు పైనుంచి మళ్ళా అక్కడ మన ఆత్మకూరు దగ్గర సిద్ధేశ్వరం అది ఓవర్ఫ్లో అయింది. తర్వాత చుట్టుపక్కల కలెక్టర్ గారు చెప్పినట్టు మొత్తం చుట్టుపక్కలంతా వర్షాలు విపరీతంగా ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ కుందు ద్వారానే పోవాలా. కుందే కేసీ కెనాల్ కుందు మనకు. కాబట్టి ఈ జీవనాధారం మనకు కుందులో విపరీతంగా మన వరదలు వస్తూ ఉన్నాయి. అది గతంలో కూడా ఎన్నోసార్లు చూసాం. కానీ ఈసారి 3 రోజుల్లో చాలా భయంకరమైన ఈరోజు తుఫాను రావడం జరిగింది. కాబట్టి దీనికోసం కలెక్టర్, ముఖ్యమంత్రి గారు ప్రజల గురించి ప్రత్యేకంగా మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఇందులో భాగ్యంగా అందరం కూడా 2 రాత్రి కూడా చూసాం. కలెక్టర్ గారు కానీ, మేము కానీ, అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా రాత్రి ఉండడం జరిగింది. కాబట్టి గంటన్నర పోతే మళ్ళీ ఈ నీళ్లు ఓవర్ఫ్లో అవుతాయి. బ్రిడ్జి పైన ట్రాఫిక్ ఆపాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకు ఉంది. కాబట్టి దీన్ని సేఫ్ చేయాలి. అదేవిధంగా ఈ దృష్టిలో పెట్టుకుని 2017 ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం శంకుస్థాపన చేశాం. పిల్లర్లు అయితే 1-2 స్లాబ్లు వేశారు. 5 ఏళ్లు గడిచిన తర్వాత ఆ స్లాబ్లు వేస్తూ దాన్ని టింకర్ చేశారు. మేము వేసిన ప్లాన్ వేరే, మళ్ళీ ఇంకో ప్లాన్ వేసి మళ్ళీ కాంట్రాక్టర్ లబ్ధి పొందాలని చేశారు. ఏం చేశారు, జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేసిన బాధ్యత ఉంది. చాలా సార్లు చెప్పాం, కలెక్టర్ గారు కూడా చెప్తారు జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.